ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మడకసిర ఏరియాలో కరువు జిల్లాలో పర్యావరణాన్ని రక్షించడం మానుకొని పెద్ద పెద్ద ట్రక్కుల్లో లోడు చేసి కళ్ళు ఎదురుగా కొన్ని టెన్షన్లను లారీలో ఉండగా ఒకే ఒక చెట్టు నరికానని సమాధానం చెబుతున్నారు. కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి స్వామి అని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. ఎర్రటి ఎండలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ప్రముఖులు ఎండలో తిరుగుతూ ఉన్నారు. చెట్లు నరుకుతూ ఉంటే వాటిని ఆపాలని కోరుచున్నాము, పర్యావరణవేత్తలు కోరుచున్నారు. వెంటనే ఈ మరణమోహం ఆపకపోతే వెంటనే పర్యావరణవేత్త అయిన భాస్కర్ రెడ్డి NGT వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. పర్యావరణాన్ని నాశనం జరిగిన తర్వాత ఏమి చేస్తే ఏమి లాభమని వాపోతున్నారు పర్యావరణవేత్తలు. ఇంకొక దుబాయ్ లాగా, బెంగళూరు లాగా తాగడానికి నీరు కూడా లేకుండా ఇలాంటి విపత్తులు జరగకుండా ప్రజలారా మేల్కోండి. పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ప్రజలను కోరుచున్నారు. అందరికీ నమస్తే. నేను ఒక పర్యావరణవేత్తని. నా పేరు భాస్కర్ రెడ్డి. ఈరోజు వరల్డ్ అర్త్ డే అంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వరల్డ్ డెత్ డేగా పాటిస్తున్నారు. మడకసిర ఏరియాలో చెట్లను నరికేస్తూ లారీల్లో తరలిస్తూ స్టేట్లే తరలిస్తున్నారు. లారీ నంబర్తో సహా మా సభ్యులు మీకు ఇస్తే మీరు చేస్తుంది ఏంటి? కానీ టన్నులు అమ్ముకుంటున్నారు స్వామి. మొన్న ఒక పేపర్ వాళ్ళు వేశారు. ఏమని వేశారు? ఈ చీకటి సామ్రాజ్యానికి అధిపతి న్యాయం పేపర్. ఓకే, ఎవరు అంటే DFO గారు అండ్ ఒక అక్బర్ అనే వ్యక్తి మీద మేము 20 కంప్లైంట్లు ఇచ్చినాం స్వామి. ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు కాదా చీకటి సామ్రాజ్యానికి అధిపతులు? ఇది చేయడం కరెక్ట్ కాదు DFO గారు. ప్రజలు ఏమో తిక్కవాళ్ళు కాదు స్వామి. కాబట్టి పర్యావరణాన్ని రక్షించండి. తమరు ఒక FBO గారు ఒక టన్నుకి 14 నుంచి 15,000 వేస్తే ఫారెస్ట్ గారు అదికి డబుల్ 30,000 వేయాలి. FRO గారు దానికి డబుల్ వేయాలి. దానికి డబ్బులు సబ్ DFO గారు వేయాలి. దానికి డబ్బులు DFO గారు వేస్తే ఇంకొకసారి స్వామి చెట్టు ముక్కల కొట్టాలి అంటే దేవుడు కనబడతాడు. పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి తమరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు లాస్ట్ ఇయర్ 97 చెట్లు కొట్టారు. ఇదే వరల్డ్ అర్త్ డే రోజు 2 years బ్యాక్ 4 చెట్లకు వేశారండి. తమరు 4 చెట్లకు మాత్రం పెనాల్టీ వేసినారు. మిగతా చెట్లకు వాట్ అబౌట్? మేము తహసీల్దార్ గారి నుంచి రిపోర్ట్ తీసుకున్నాం స్వామి. ఇది చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇలా చేయడం. కాబట్టి పర్యావరణాన్ని రక్షించి దీన్ని మీరు సమతులతని సరిచేస్తారని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను.